అందరి మీద చిట్టా అయిపోయి మేము ఇవాళ మా మీద చిట్టా మేమే ఇప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. నిన్న ఒక దురదృష్టపు ఘటన. ఎన్నిసార్లు అటాక్ చేస్తారా చిత్రగుప్తుని ఒక మాట అడుగుతున్నా. మీరు ఎన్నిసార్లు మమ్మల్ని అటాక్ చేస్తారో మేము అంత బౌన్స్ అయి బయటికి వస్తాం. మళ్ళా బంతిమి చెప్పినా కదా, బంతులం. నువ్వు ఎంత గట్టిగా కింద కొడతావో అంతే స్పీడ్గా మీదికి లేస్తాం బిడ్డ, రీబౌండ్ అవుతాం. ఇది మాత్రం పక్క. మా మీద భౌతిక దాడులు, మమ్మల్ని ఒక్కరోజు కాదు, మా మీద భౌతిక దాడులు లగాతార్ 3 రోజులు కంటిన్యూస్గా దాడులు జరిగినాయి. ఇప్పటిదాకా ఒక్క సామాన్ ఎత్తుకపోయింది కూడా మాకు దొరకలే. వాళ్ళని ఏం చేసిరో కూడా మాకు తెలియదు ఇప్పటిదాకా. దాని తర్వాత మేము పోలీస్ స్టేషన్లు ఉండంగా, నేనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాస్తుండగా మళ్ళా నా ఆఫీస్ మీద వెనకటికి దాడి జరిగింది మధ్యాహ్నం పూట. పోలీసులే పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళకు పిచ్చెక్కిపోయింది. ఈ అమ్మ ఎవడు రాయుడు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాస్తుంటాడు, మళ్ళీ ఇంకో గ్యాంగ్ని పోయిండు అని. అంటే ఎంత నా దాడి ఎవరు ప్రేరేపితమో ఇప్పటిదాకా నేను ఎన్నోసార్లు 1,00,000 సార్లు చెప్పిన. అంటే అలా పవర్ మిస్యూజ్ చేసి ఇవన్నీ చేస్తున్నారా అని అనేది నేను మనం ఏమంటారు ఏజెన్సీస్కి వదిలేస్తున్నా. 3 సార్లు దాడి చేసి అదే రోజు రాత్రి మళ్ళా భీకరమైన దాడి యావత్ తెలుగు రాష్ట్రాలు చూసినాయి మా మీద దాడి. మా ఆత్మను చంపే ప్రయత్నం చేసిండ్రు. కానీ వీళ్ళకు తెలియదు ఏంది తెలుసా, పొద్దుగాల లేవంగానే జై శ్రీరామ్ అనగానే సరిపోదురా నాయన. ప్రాబ్లం ఏంది తెలుసా, ఆ మర్యాద పురుషోత్తం రాముడు ఏం చెప్పిండో నేర్చుకోవాలరా పిచ్చోళ్ళు. చాలా చెప్తున్నారు, ఆత్మ జావదురా, శరీరం చస్తుంది. మా ఆత్మను చంపే ప్రయత్నం చేసిర్రు, మీ ప్రయత్నం విఫలమవుతుందా కాదా? మా ఆత్మ చస్తదా? లేచి నిలబడ్డం, 4వ రోజే లేచి నిలబడ్డం. ఇగో ఇవాళ చిత్రగుప్తు మళ్ళా అఖండ నిలబడ్డది మీతో. మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నేను మీకు చెప్పలే, హైలైట్ ఉండ్రి. ఇప్పటికీ 3 FIRలు మేము పెట్టినాయి మా మీద దాడులు జరిగినాయి అని. రాత్రి మా మీద వచ్చి దాడి చేసి ఇంకా ఉల్టా ఆ మహిళల పేర్లు కూడా చెప్తా, FIR పెట్టి రేపు ఎల్లుండో. ఆ మహిళలు మా మీద కౌంటర్ బ్లాస్ట్ కేసేస్తారు. ఏమని తెలుసా, నా మెయిన్ డోర్ వలగొట్టిర్రు, నా బెడ్రూమ్ డోర్ వలగొట్టిర్రు, నా బాత్రూమ్ డోర్ వలగొట్టిర్రు, నన్ను బయటికి గుంజిరు, బట్టలు కూడా తీసిరు నాది. వీళ్ళందరూ ఉన్నారు మహిళలు. అప్పుడు ఆడ సీసీ కెమెరాలలో ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ ఉన్నది. ఇదంతా ఎవిడెన్స్ ఉన్నది. అందులో మళ్ళీ కౌంటర్ బ్లాస్ట్ ఏం చేస్తాడంటే, గిరీష్ గారు అంటే ఒక మహిళ చేయించుకొని పోయిందట. నేను ఆ మహిళను అడుగుతున్నా, ఇవాళ 3 దర్వాజాలు బద్దలు వలగొట్టి, అంటే నా దగ్గర ఒక చేత కూడా ఉన్నదన్నమాట. అనగా ధల్మాలు వలిగిపోయింది దర్వాజా, మెయిన్ డోర్. మళ్ళా అని చెప్పి ఇట్లా కొట్టినా అనమాట. బెడ్రూమ్ డోర్ తర్వాత వలిగిపోయింది. ఓ బొమ్మను పట్టుకొని ఇట్లా గుంజంగానే వచ్చి నన్ను గుంజుకో. ఏమి రాబోయి అమ్మ నాకు అర్థం కాదు. కానీ దాని మీద మళ్ళీ మా మీద ఇన్వెస్టిగేషన్లు, మాకు నోటీసులు. మేము భయపడలే, మేము కంటెస్ట్ చేస్తామని అన్నాం. దంకేపే చోట్ కంటెస్ట్ చేస్తాం. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కంటెస్ట్ చేస్తాం. ప్రాణం పోతే ప్రేతాత్మై కంటెస్ట్ చేస్తాం. దీని తల్లి వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. నిజాయితీ నిర్భయంగా మాట్లాడితే మా మీద ఇన్ని దాడులా? అరే మీకు దమ్ము ఉంటే నిజంగా సబ్జెక్ట్ మీద గట్టి పట్టు ఉంటే సబ్జెక్ట్ మీద రండి. గిరీష్ ఇవాళ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇవన్నీ మాట్లాడలేనంటే ఇవాళ మాట్లాడాల్సిన టైం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. మా ఫేస్బుక్ హ్యాక్ చేసిరు ఫ్రెండ్స్. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. మా ఫేస్బుక్ హ్యాక్ చేసిరు. నాకు ఫేస్బుక్ మీద పెద్ద ఒపీనియన్ లేదు, ఇది ఫస్ట్ టైం కాదు. వెనకటికి కూడా నా ఫేస్బుక్ మీద అటాక్ జరిగింది ఇట్లానే. లాస్ట్ ఇయర్ మా ఫేస్బుక్ని హ్యాక్ చేసిరు. మా ట్విట్టర్ని కూడా ఎక్స్ అకౌంట్ని కూడా, చిత్రగుప్త్ ఎక్స్ అకౌంట్ని కూడా హ్యాక్ చేసిరు. లాస్ట్ టైం అయితే కంప్లీట్గా నా ఫేస్బుక్ హ్యాక్ చేసి పోర్నోగ్రఫిక్ సైట్స్ అన్నీ పెట్టేసిర్రు. అడ్డమైన సినిమాలు నడిపిండ్రు నా ఫేస్బుక్లో. బట్ నా క్యారెక్టర్ తెలుసుకున్న మీరంతా నాకు ఫోన్లు చేసిండ్రు, గిరీష్ నీ దాంట్లో ఏంది ఇవన్నీ అని. అప్పుడు నేను అందరికీ చెప్పుకుంటూ వచ్చిన, ప్రతి ఫోన్ ఎత్తినప్పుడు కూడా. ఇవాళ మళ్ళా నేను ఏం చెప్తున్నానంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పటికీ మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది వాట్ ఈస్ చిత్రగుప్తన్ అని. ఇంకొక ఐడియా నేను ఏం చెప్తున్నానంటే, నేను చదువుకున్నది ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్. డేటాను నమ్ముతా నేను. నాకు బండి మాట్లాడితేనే తెలుసు అప్పుడు ఈడ ప్రాబ్లం వచ్చింది అని. నొప్పి అయింది, ఏడైంది, చేతుల, కాళ్ళ, కడప, నెత్త, ముక్క, నోర, ఏడైంది. మాట్లాడాలా. నేను డేటాను నమ్ముతా, దేవుణ్ణి నమ్ముతా, ఆ తర్వాత డేటాను నమ్ముతా. ఇప్పుడు ఆ డేటాతోని చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ ఫేస్బుక్ అనేది మీది ఎప్పుడైనా కాంప్రమైజ్ అవుతుంది. వన్ ఆఫ్ ది లూజ్. మీ సబ్జెక్ట్ మొత్తం, మీ పర్సనల్ లైఫ్ అంతా పబ్లిక్లో తాకట్టు పెట్టేదే ఈ ఫేస్బుక్. నేను సీరియస్గా చెప్తున్నా. ఇది క్యాంబ్రిడ్జ్ అనలిటికాతో వెనకటికి కాంప్రమైజ్ అయింది. దీని మీద మీరు కొట్టుండ్రి మార్క్ జుకర్బర్గ్ గురించి. మన కష్టాల కోసం మనం వాడుతూ ఉంటాం. అందుకే ఏడదాకా వాడాలి, ఆడదాకానే వాడాలి ఫేస్బుక్.
ఇప్పటికి ఇది రెండోసారి మేము కాంప్రమైజ్ అయినాం. ఇట్లా రాత్రి ఠక్ ఎగిరిపోతాం, అకౌంట్లు ఎగిరిపోతున్నాయి. అకౌంట్ ఎగిరిపోవడం గొప్ప విషయం కాదు, వేరేవాడు ఆల్రెడీ పోస్టులు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి రీల్స్ అంట. అంటే ఈ చిత్రగుప్తుల రేవంత్ రెడ్డి పోస్టులు వస్తున్నాయంటే మేము రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయినాం అని చెప్పి మమ్మల్ని బద్నాం చేయనికి. మేము ఎవరికి అమ్ముడువం. రేవంత్ అన్నకు కూడా నిజంగా చెప్పాలని మమ్మల్ని కొనాలని అంటే మీ దగ్గర నిజాయితీ ఉండాలి. చిత్రగుప్తుని కొనాలనంటే మీ దగ్గర నిజాయితీ ఉండాలా. ఆ నిజాయితీ ఉంటే మేమే అమ్ముడు పోతాం. నిజాయితీకి అమ్ముడు పోయే మనుషులం మేము ఏ పక్షాన్ని ఎవరి పక్షాన్ని తీసుకున్నామా ఫ్రెండ్స్? ఇప్పటిదాకా నేను ఇష్టపడే బీజేపీని కూడా నేను అనలేదా, విమర్శించలేదా? ఈ రోజు కూడా అంత ఎందుకు, ఈ రోజే మేమేమన్నాం, అరే అమ్మ అసెట్కి సెట్ అని ఏమంటారు రా భయ్, ఏదో ఒకటి మాట్లాడరు కదా అని అన్నాం కదా. ఎక్స్ అకౌంట్ కూడా సస్పెండ్, హ్యాక్ యాడ్ అండ్ సస్పెండెడ్. అసలు క్రెడెన్షియల్స్ దొరుకుతలేవు. మీరు నమ్మగలుగుతారా? దిస్ ఈజ్ ద సినారియో. ఇంకేం చేస్తారా? ఫిజికల్గా అసాల్ట్ చేసిరు, మమ్మల్ని ఫిజికల్గా కొట్టిర్రు, మెంటల్గా మమ్మల్ని టార్చర్ పెట్టిండ్రు, దొంగ కేసులు పెట్టిండ్రు. 3 దర్వాజాలు బద్దలు వలగొట్టుకొని వచ్చి జనాలు నేను చేయి పట్టుకొని గుంజుకొని పోయినానంట బెడ్రూమ్ బాత్రూమ్లకు. సిగ్గు శరాలు ఏమన్నా ఉంటాయా ఫ్రెండ్స్? చెప్తున్నా ఒక మాట, చెప్తున్నా కాబట్టి ధైర్యంతో చెప్తున్నా. ఏ తప్పు డంకెప్పే చోట్ చిత్రగుప్త చెయ్యం. మా ధైర్య సాహసే లక్ష్మి అని అంటారు కదా, మా ధైర్యమే అది. అండ్ వి స్టాండ్ టాల్, వి స్టాండ్ విత్ కాన్ఫిడెన్స్. దగ్గర 19 మీద చెప్తున్నా కదా, మా దాడి ఎట్లా జరిగిందన్నది కూడా నాకు తెలుసు. రాత్రి ఒక డిస్కషన్ అవుతుంది ఒక కాలేజ్ యాజమాని ఇంట్లో. డిస్కషన్ అయిన తర్వాత పేటిఎంలు గూగుల్ పేలు అన్నీ యాక్టివేట్లు అవుతాయి. ఆ రోజు క్యాష్ పంపిణీ జరుగుతుంది ఆనాడు. ఇవి నా ఆరోపణలు. మళ్ళీ దీన్ని నిజాలు చేయాల్సిన బాధ్యత ఎవరు? నేను చెప్పగానే నేను హరిశ్చంద్రుడు మునిమన్మండి కాదుగా. నేను చెప్పగానే అన్ని నిజాలు కావుగా. మళ్ళీ దర్యాప్తు సంస్థలు దాన్ని తీయాలి. సడన్గా కాలేజ్ యాజమాని నా కళ్ళు పెట్టని చూడడానికి భయపడతాడు. ఒక ఫంక్షన్లో కలుస్తాడు నాకు. నేను బయట బాజాబ్తా తిరుగుతా, నేను తప్పు చేయలే. ఆ పరమేశ్వరుడి మీద ప్రమాణం నేను చెప్తున్నా. కళ్ళు పెట్టి చూడమని ఆ మనిషిని, ఆ కాలేజ్ యాజమాన్యుడిని చూస్తాడా? పేరుకి మళ్ళా హిందూ హృదయ మనుషుల లెక్క బతుకుతారయ్యా వీళ్ళంతా. ఆయన గురించి మాట్లాడతలేను. ఈయన పార్లమెంట్ సభ్యుడు కాదు, కాలేజీలకు యాజమాని. మళ్ళా పెద్ద హిందుత్వ లెక్క ఢోంగ్ కొడతాడు. తపస్య కాలేజీలో హిజబ్ లేపిస్తున్నారా నా అని చెప్పి మాట్లాడితే నువ్వు అది తీసేసాయి కంటెంట్ అని చెప్తాడు. నువ్వు ఓడి నాకు చెప్పనీకి ఈ మాట అన్నందుకు గది మనసులో పెట్టుకొని మాట్లాడతారు. నాకు తెలియదా? ఏప్రిల్ 1కి మా మీద భీకరమైన దాడి జరిగింది రాత్రి 10:30-11 గంటలకు. ఇప్పటిదాకా మా తప్పేందో ఒక్కోడన్నా ప్రూవ్ చేయగలిగిండా? గిరీష్ గాడి తప్పు చేసిండు, గిట్లా అన్నాడు, అవమానించిండు. అరే 10 చెప్పులతో కొట్టినానన్నారు కదా, ఇంకొక 20 చెప్పులకు నేను రెడీరా భయ్, రెడీయా? ఆధారాలు చూపెట్టమని. బాధ్యతతో మాట్లాడితే మీ బద్దల భాషింగాలు అవుతున్నాయి. వెన్నుల వణుకు పుడుతున్నది మీ అందరికీ. ఆధారాలు ముంగట పెడుతుంటే మీ ఆదరణ తక్కువైతుందని చెప్పి, అదృశ్యం అయిపోతారని చెప్పి, మీ అవమానాలు ఎక్కువైతున్నాయి అని చెప్పి అరాచకాలు చేస్తున్నారు. ఇది రాంగా? ఇంకెంత మమ్మల్ని చేస్తారా? ఫేస్బుక్ పోయింది అయితే ఏంది, కొత్త తయారు చేస్తాం. ఫ్రెండ్స్, మేము నిజంగా సొసైటీకి ఏమన్నా 1% అన్న కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అంటే, మేము ప్రాంతాల వారికి ఎప్పుడు మాట్లాడలే. మేము అందరం మంచిగా ఉండాలని చెప్పినాం. భారత్ బార్డర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ అఖండ భారత్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి నేను మాట్లాడినా. ప్రతిసారి సనాతన ధర్మ సేవకులం అని చెప్పి మాట్లాడినాం. పుణ్య సనాతనం ఎల్లప్పుడూ నిత్య నూతనంగా ఉండాలని చెప్పి కోరుకున్నాం. మమతల హోమం నా సనాతనం, అదే మన సనాతనం నేర్పింది అని చెప్పి పాటుపడ్డాం. ఇది చేసింది మేము తప్పైతే మీరు మాట్లాడరు ఫ్రెండ్స్. ప్రతి సబ్జెక్ట్ మీద మేము లేట్ అయినా మంచిగా వచ్చినాం, కరెక్ట్గా వచ్చినాం. మేమేమైనా తప్పు చేస్తే రోజు మాట్లాడతాం. మమ్మల్ని ఉత్కారేయండి ఫ్రెండ్స్, ఆధారాలు పెట్టి ఉత్కారేయండి అండ్ ఐ విల్ రెండర్ ఎన్ అపాలజీ అని చెప్పిన. మమ్మల్ని మెంటల్గా ట్రామా చేస్తారు, మమ్మల్ని ఫిజికల్గా చేస్తారు, మా మనుషులను మాకు దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఏం కావు. వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. మేము మనుషుల మనసులను దోసుకునే ప్రయత్నం చేసినాం బ్రదర్. న్యూస్ ఛానల్ పెట్టడానికి రాలే మేము ఇడికి. నిజాలు చెప్పే ఛానల్ అని చెప్పి వచ్చినాం, చిత్రగుప్తులం అని చెప్పినాం. నాకు తెలిసి ఇదే ఛానల్ అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ వీడియో బయటికి తీసుదే. మేమేమన్నాం తెలుసా? ఈ ఛానల్లో ఓనర్లు ఎవరు లేరు, మనమే ఓనర్లం అని చెప్పినాం. రన్రీ అని చెప్పినాం, ఈ ప్లాట్ఫామ్ మీది అని చెప్పినాం. మీ అసుంటోళ్ళు 4 ఉంటే గిరీష్ గాడి పెత్తనం కూడా నడవది అని చెప్పినాం. అంత నిజాయితీగా ఆలోచించిన ఛానల్ ఇది. మీరు నాయకులు కాకపోవచ్చు ఫ్రెండ్స్, మీకు మంచి మాట్లాడే ఉంటే రన్రీ. రాకపోవడానికి మీకు మాటలు రాకపోయినా సబ్జెక్ట్ ఉంటే చాలు రన్రీ అని చెప్పి ఆహ్వానం పలికినాం ఎంతోమందికి. ఏ టాపిక్ అయినా మీరు తీసుకోండి ఫ్రెండ్స్, ఏ టాపిక్ అయినా, వెదర్ ఇట్ మేబీ తెలంగాణ బీసీ బిల్ కాడి నుంచి, బనకచర్ల నుంచి, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఇప్పుడు అవన్నీ అవే వస్తున్నాయి. ఆడికి మేము చెప్పిన కథనాలే వస్తున్నాయి. మేము ఏది చెప్పినా మేమేమన్నా డిస్ప్లే చేసినాం అనుకో, ఎట్లుంటుంది బిడ్డ? మళ్ళీ ఒక్కొక్కడికి ఎట్లుంటుంది? ఇక్కడ పుచ్చలు వలిగిపోతాయి.
అమ్మని అమ్మా అని అంటారు. మా మీద డిఫమేషన్ సూట్లు పడతాయి. గడ్డి ఆధారం చూపెట్టలేకపోతారు కోట్లకు పాపం. మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చిత్రగుప్త్ ఫర్ యూ. వాళ్ళకి చెప్తున్నా, ఎవరెవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో ప్రయత్నం అనుకోరి ఫ్రెండ్స్. నేను కూడా ఆడనే ట్రైన్ అయినా, ఆ శాఖలలోనే ట్రైన్ అయినా. క్రైసిస్ మేనేజ్మెంట్ ఏందో పర్ఫెక్ట్గా తెలిసినోడిని. ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీకి నేను కూడా పనిచేసి వచ్చిన. ఐ నో వాట్ ఈస్ క్రైసిస్ మేనేజ్మెంట్, ఐ నో వాట్ ఈస్ పీపుల్ డిప్లొమసీ, ఐ నో వాట్ ఈస్ పీపుల్ మేనేజ్మెంట్. ఎడ తగ్గాల్లో ఎడ నెగ్గాల్లో నా గురువులు నాకు నేర్పినరు. నా తల్లిదండ్రుల ఆశీర్వాదం నాకు గట్టిగా ఉన్నది. సనాతన బంధువుల సంకల్పం ఇంకా గట్టిగా ఉన్నది నాకు. నేను అంత తేలికోవటం ఒప్పుకోను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను మ్యాక్సిమంగా మీకు నిజాలను నిర్భయంగా చెప్పడానికనే ప్రయత్నం చేస్తాను. అన్బయాస్డ్గా, అన్కట్, అన్ఎడిటెడ్ చిత్రగుప్త్ ఫర్ యూ ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. స్ట్రేట్ టు ది న్యూస్. కొత్తది పెడతాం చిత్రగుప్తుది. మీ ఆదరణ జర గట్టిగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. అని అంటే మేము మంచిగా అయితేనే, మళ్ళీ మేము మంచి కంటెంట్ ఇస్తున్నాం అని అంటేనే మీ ఆదరణ టక్ మన మాకు చూపెట్టుర్రి. మేము ఇదే ఛానల్లో మీకు చెప్తాం ఫ్రెండ్స్. ఇది రెండోసారి మాకు జరిగింది భీకరమైన ఆ దాడి కంటే దాడి పెద్దగా అనిపిస్తుంది. ఇంకా నమ్మకాలను ఛేదించిపోతారు చూడు గది. ఒక విషయం తెలుసా మీకు? ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నేను చెప్పుకోవాలి, ఇప్పుడు గుర్తొస్తూనే చెప్తున్నా. కలితే దీనికి సంబంధం లేకపోవచ్చు. ఆ రోజు మమ్మల్ని దాడి జరుగుతుంటే అందులోకి నాకు ఒకడు వినిపించింది. నాకు ఆ ఫేస్ కూడా నేను గుర్తుపడతా చూస్తే. నీకు అవసరమా గిరీష్ అన్న, ఎందుకు ఇది ఇట్లా పెట్టుకున్నావు అంటే, ఆడికి నన్ను కొట్టాలని కూడా ఇష్టం లేకుండే పాపం. అన్న దగ్గరకు వచ్చి కొట్టుకుంటా, నీకు అవసరమా గిరీష్ అన్న, నీకు అవసరమా గిరీష్. నాకు ఇప్పటికీ గుర్తున్నది ఆడు చెప్పిన మాట. బాధ్యత అంత గట్టిగా ఉంటుంది. హోమ్ నైస్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ మన కింద స్క్రోల్ అవుతా ఉన్నది. ఆల్ సర్వీసెస్ ఆల్ ఓవర్ ఇండియా. వి రాజేశ్వరప్ప గారు చిత్రగుప్త్ నమ్మి, చిత్రగుప్త్ ప్లాట్ఫామ్ని నమ్మి, తమ్మి నార్మల్ ఎందుకు నేను అడ్వర్టైజ్మెంట్ రూపంలోనే ఇస్తా అని చెప్పేసి మనకు ఒక సపోర్ట్గా నిలబడ్డటువంటి రాజేశ్వరప్ప గారికి KPHB ఫేస్ 6 HIG 611 అనే దానికి ఒకటి ఉన్నది. అయితే మొత్తానికి వి రాజేశ్వరప్ప గారి హోమ్ నైస్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే 9912072041 అదొక నెంబర్ ఉన్నది. తర్వాత 9555959150 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి ప్యాకింగ్తో మీకు సంబంధించినటువంటి సామాన్ని మీరు ట్రాన్స్పోర్ట్ అవుతా ఉన్నటువంటి పరిస్థితులలో మీకు నీట్గా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. నీట్ అండ్గా క్లారిటీగా మీకు ఇచ్చే ఆస్కారం చాలా మంచి రేటింగ్ ఉన్నది. చిత్రగుప్త్ ప్లస్ మీరన్నీ కూడా దాంతోపాటు హోమ్ నైస్ అండ్ ప్యాకెట్స్ని కూడా కాంటాక్ట్ అవుతారని కోరుకుంటూ స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ సైనింగ్ ఆఫ్ మీ దగ్గర. థ్యాంక్ యూ.